హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో మీ అందరికీ తెలుసు ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానది. సో ఈ ఛానల్ వచ్చేసి మనం టోర్నమెంట్స్ కోసం అని చెప్పి మీకు అయితే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పారు క్లియర్గా. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనకు ఈ వీడియోలో వచ్చేసి టోర్నమెంట్ గురించి అనమాట. సో ఏం టోర్నమెంట్, ఆ టోర్నమెంట్ రూల్స్ ఏంటి, ప్రైజ్ పూల్ ఏంటి, ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటి అనేది మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మీరైతే వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరి దగ్గర అయితే మంచి గేమ్ ప్లే ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళందరూ మంచి ఛాన్స్ అనమాట యూజ్ చేసుకోవడానికి. సో ముందుగా ఈ టోర్నమెంట్ ఏంటంటే, సో ఈ టోర్నమెంట్ పేరు వచ్చేసి మేము షార్ట్ ఫామ్లో TPL అని పెట్టాము. సో TPL అంటే TPG ప్రీమియర్ లీగ్ అనమాట. సో మొత్తం ఈ టోర్నమెంట్లో వచ్చేసి మనం సీజన్ వైజ్గా టోర్నమెంట్స్ అయితే పెట్టబోతున్నాం. సో సీజన్ 1 ఫస్ట్ టోర్నమెంట్ ఏంటి అంటే మనం 1 vs 1 టోర్నమెంట్ అయితే పెట్టబోతున్నాం. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చే సీజన్లలో మనము స్క్వాడ్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే మనం ఫుల్ మ్యాప్ కానీ ఈ విధంగా వచ్చేసి నెక్స్ట్ సీజన్ వైజ్గా పెడతాము. సో ఫస్ట్ సీజన్ వచ్చేసి 1 vs 1 CS అయితే పెట్టబోతున్నాం అనమాట. సో గైస్ ముందుగా వచ్చేసి మనం అయితే రూల్స్ తెలుసుకుందాం. సో రూల్స్ ఏంటంటే 13 రౌండ్స్ అయితే ఉండబోతున్నాయి. దీంట్లో వచ్చేసి 7 రౌండ్స్ విన్ అయిన వాళ్ళకి వచ్చేసి సో విన్ కిందకి వస్తుంది అనమాట. 7 రౌండ్స్ అయితే విన్ అవ్వాలి. అండ్ మనమైతే సో దీనికి వచ్చేసి అన్లిమిటెడ్ కాయిన్స్ అయితే పెట్టబోతున్నాం. సో మనమైతే గన్ ప్రాపర్టీ వచ్చేసి నో పెడుతున్నాం అనమాట. సో గన్ ప్రాపర్టీ నో పెట్టడం వల్ల ఏంటంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అండ్ పెట్ స్కిల్ గురించి విషయానికి వస్తే, సో పెట్ వచ్చేసి మీరు ఏదైనా ఫాల్కన్ కానీ లేకపోతే వ్యాగర్ కానీ ఈ రెండింటిలో ఒకటి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ వేరే పెట్స్ యూజ్ చేయడానికి అయితే లేదు. అండ్ మీరు వచ్చేసి క్యారెక్టర్ స్కిల్స్ ఏం పెట్టుకోవాలంటే అలోక్ ఆర్ కెల్లీ అండ్ SMG గన్స్ అయితే లేవు. అండ్ మీరు వచ్చేసి గైస్ ఫస్ట్ 3 రౌండ్స్ ఏదైతే ఫస్ట్ 3 రౌండ్స్ స్టార్ట్ అవుతాయో, సో స్టార్టింగ్ నుంచి 1, 2, 3 రౌండ్స్ ఉంటాయి కదా. సో ఈ 3 రౌండ్స్ లో మీరైతే డిజర్ట్ ఈగల్ యూజ్ చేసుకోవచ్చు. సో డిజర్ట్ ఈగల్ 1 ట్యాప్స్ కోసం అయితే మీరు డిజర్ట్ ఈగల్ యూజ్ చేసుకోవచ్చు. కేవలం ఫస్ట్ 3 రౌండ్స్ మాత్రమే. దాని తర్వాత మీరైతే డిజర్ట్ ఈగల్ యూజ్ చేయడానికి అయితే లేదు. అండ్ అదేవిధంగా ఫస్ట్ 6 రౌండ్స్ ఉంటాయి కదా, 1, 2, 3, 4, 5, 6 స్టార్టింగ్ 6 రౌండ్స్. ఒకవేళ మీరు 4 రౌండ్స్ గెలిచి అవతల 2 రౌండ్లు గెలిచినా కూడా సో 6 రౌండ్స్ కేవలం ఫస్ట్ 6 రౌండ్స్ మాత్రమే మీరు వుడ్ పిక్కర్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ 4 రౌండ్స్ మీరు వుడ్ పిక్కర్తో గెలిచారనుకుందాం, అవతలవాడు 2 రౌండ్లు వేరే ఏదో ఒక గన్తో గెలిచారనుకుందాం. సో 6 రౌండ్స్ అయిపోయినట్టు అక్కడికి. ఫస్ట్ 6 రౌండ్స్ లో మాత్రమే మీరు వుడ్ పిక్కర్ అనేది యూజ్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా మీరు వచ్చేసి 1 ట్యాప్ మాత్రమే ఆడాలి, డబుల్ ట్యాప్ అనేది కొట్టకూడదు. సో డబుల్ షాట్ కొట్టారంటే అపోనెంట్కి ఒక పాయింట్ అనేది వెళ్తుంది. సో ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. అండ్ అదేవిధంగా గైస్ నూబ్ వాక్ అనేది చేయకూడదు. నూబ్ వాక్ ఏంటంటే మనం జాయిస్టిక్ పట్టుకొని ఇలానే వెళ్తూ ఉంటాం పక్కకి, అలా చేయకూడదు. నూబ్ వాక్ అనేది ఉండకూడదు. అండ్ అదేవిధంగా హోల్డ్ ఫైర్ అనేది ఉండకూడదు అనమాట. గ్లూ వాల్ వెనకాల మీరు హోల్డ్ అయ్యి అలానే ఫైర్ చేయడానికి లేదు. అదేవిధంగా ఎనిమి అవతల పక్క గ్లూ వాల్ కనుక హోల్డ్ అయ్యి హీల్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఫైర్ చేయకూడదు. ఇప్పుడు అలా ఫైర్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు డిస్క్వాలిఫైడ్ అవుతారు. సో ఫైర్ చేయకండి. అండ్ మీ గేమ్ ప్లేలో ఏదైనా అన్ఫేర్ గా అనిపించినట్లయితే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తాము. ఎవరైనా ప్లేయర్ ఒక విన్ అయ్యాడు అనుకుందాం, దాంట్లో ఒక 3 రౌండ్స్ వరకు బాడీ షాట్ తో గెలిచాడు అనుకోండి, మీకైతే అది వచ్చేసి రీమ్యాచ్ పెట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచారు, బట్ దాంట్లో వచ్చేసి 3 రౌండ్స్ వచ్చేసి మీరు బాడీ షాట్ తో గెలిచారు అనుకోండి, మీకైతే రీమ్యాచ్ పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీకు గ్లిచ్ అవుతున్నా లేకపోతే నెట్వర్క్ అనేది సరిగ్గా లేకపోయినా ఫస్ట్ 2 రౌండ్స్ స్టార్టింగ్ 2 రౌండ్స్ లో మాత్రమే మీరు ఇన్ఫార్మ్ చేసి బ్యాక్ రావాలి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత కూడా కరెక్ట్ ప్రాపర్ రీజన్ లేదనుకోండి, మీకైతే మళ్ళీ మ్యాచ్ ఉండదు. ఫస్ట్ 2 రౌండ్స్ లోనే మీరు గ్లిచ్ ఉన్నా కానీ లేకపోతే నెట్ ఇష్యూ ఉన్నా కానీ వచ్చేసి మీరు బ్యాక్ వచ్చేసి మాకు క్లియర్ గా ఒక ప్రాపర్ రీజన్ అనేది ఇవ్వాలి. అప్పుడే రీమ్యాచ్ అయితే ఉండబోతుంది. సో ఇవన్నమాట రూల్స్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి స్లాట్స్ గురించి మాట్లాడదాం. సో గైస్ ఈ టోర్నమెంట్ వచ్చేసి మొత్తం 32 స్లాట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ 1 to 8 స్లాట్స్ వచ్చేసి మనమైతే యూట్యూబర్స్ ప్లస్ గిల్డ్ ప్లేయర్స్ అయితే ఇచ్చేసామన్నమాట. సో యూట్యూబర్స్ వచ్చేసి పెద్ద యూట్యూబర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో యూట్యూబర్స్ ప్లస్ గిల్డ్ ప్లేయర్స్ ఇద్దరికి కలిపి 8 స్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ మిగిలిన 24 స్లాట్స్ వచ్చేసి సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఈ 24 స్లాట్స్ మీరు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే, సో ఈ ఛానల్ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ అయితే జరగబోతుంది. ఆ లైవ్ స్ట్రీమ్ లో టీమ్ కోడ్ ద్వారా వెళ్ళి అపోజిట్ ఒక ప్లేయర్ అయితే ఉంటారు. సో ఆ ప్లేయర్ ని మీరు డిఫీట్ చేయకపోయినప్పటికీ కేవలం మినిమం ఒక 5 రౌండ్స్ అన్న గెలవాలి. అండ్ అదేవిధంగా మీ గేమ్ ప్లే మూవ్మెంట్ బాగుందంటే డైరెక్ట్ గా మిమ్మల్ని అయితే సో ఈ టోర్నమెంట్ లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మిగిలిన 24 స్లాట్స్ అనేది బుక్ అయిపోతాయి. సో మొత్తం వచ్చేసి 32 స్లాట్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ప్రైజ్ పూల్ గురించి అయితే మాట్లాడదాం. ప్రైజ్ పూల్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనం ఫస్ట్ టోర్నమెంట్ కాబట్టి కొంచెం తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మీ రీచ్ ని బట్టి, మీరు ఇచ్చే సపోర్ట్ ని బట్టి మనమైతే నెక్స్ట్ ఇంకా మంచి టోర్నమెంట్స్ పెద్ద అమౌంట్ అయితే మనం పెట్టబోతున్నాం. సో ఫస్ట్ టోర్నమెంట్ ప్రైజ్ ఏంటంటే $50 అనమాట. $1 వాల్యూ ఎంత ఉంటుంది అనేది మీరైతే గూగుల్లో చూసి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మొత్తం $50 అయితే టోర్నమెంట్ ప్రైజ్ అనేది ఉండబోతుంది. దీంట్లో విన్నర్ వచ్చేసి $40 అయితే ఉండబోతున్నాయి అనమాట. సో విన్నర్ $40,
ఫైనల్లో రన్నర్ ఉంటారు కదా, ఓడిపోయిన వాళ్ళకి వచ్చేసి $10 అయితే ఉండబోతున్నాయి. సో ఇదన్నమాట ప్రైజ్ బుల్ వచ్చేసి. సో మీకైతే క్లియర్గా ప్రైజ్ బుల్ గురించి, రూల్స్ గురించి, ఎలా పార్టిసిపేట్ చేయాలి వీటన్నిటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి అయితే జాగ్రత్తగా క్లియర్గా వినండి. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనము మెయిన్ లైవ్ స్ట్రీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో గైస్ లైవ్ స్ట్రీమ్ వచ్చేసి ఫేస్ క్యామ్తో ఉండబోతుంది అనమాట. సో మంచి మీకైతే కంటెంట్ ఇవ్వబోతున్నాము. సో ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అండ్ ఈ నెక్స్ట్ వీడియోలో మనమైతే టోర్నమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, స్లాట్స్ ఎవరెవరు ఫుల్ అయిపోయారు, ఎవరెవరిని తీసుకున్నాము, ప్లేయర్స్ ఎవరెవరు అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.